పుష్ప 1 అండ్ పుష్ప 2 ఈ రెండు సినిమాలు టాలీవుడ్ రేంజ్ని దేశానికి చాటి చెప్పిన సినిమాలు. ఈ సినిమాలో హీరో స్మగ్లర్. సో పోలీసులను కూడా తక్కువ చేసి చూపించారు ఆ సినిమాలో. వాస్తవంగా నేను చూశాను రెండు సినిమాలు కూడా. సో మంత్రి సీతక్క అంటూ ఉన్నారు, సార్ జై భీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు రావు, మరి ఒక స్మగ్లర్ హీరోగా పెట్టి అదే స్మగ్లర్ హీరో పాత్ర, సో ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది, ఆ సినిమాలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్కి జాతీయ అవార్డు వచ్చింది అని చెప్పి మాట్లాడారు. ఒకసారి మంత్రి సీతక్క గారు బయట మధ్యలో అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత వర్గాలు కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు, అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు, వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి. ఈ సినిమా వచ్చింది మధ్యలో. అంటే ఒక్క మామూలు మహిళ భర్త దొంగతనం పేరుతోటి ఒక ఉన్నత రైట్ ఎటువంటి సినిమాలకు ఆదరణ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం సార్. పుష్పకి ఎందుకు అంత క్రేజ్ అని ఒక వీడియో కూడా గతంలో మనం ఈ షోలో అదే దానికి సంబంధించి కూడా మీరు మాట్లాడారు. అంటే జనాలు ఆదరించే సినిమాలకు రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. ఒక సందేశం ఇచ్చే సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ జై భీమ్ సినిమా ఓకే సార్ బాగానే ఆడింది వెన్ కంపేర్ టు అదర్ సందేశాత్మక చిత్రాలు, కానీ సందేశాత్మక చిత్రాలు తీస్తే సరిపోతుందా అంటే నేను పుష్ప 2 మీద మాట్లాడిన దాన్ని చూసిన వీడియోకు దేనికి 2 లక్షల వ్యూస్ రాలేదు. జై భీమ్ సినిమా మీద మాట్లాడితే 2 లక్షల వ్యూస్ వచ్చాయి. జనం ఆదరణ ఉంది లేదు అనేది మన పర్సెప్షన్, అది మనం నిర్ణయించుకుంటాం. దీనికి ఆదరణ ఉండదు దానికి ఆదరణ ఉండదు. మీడియాలో ఉండే ఒక దౌర్భాగ్యం ఏంటంటే మా ప్రేక్షకులు మా పాఠకులు ఇది చూడరని మనమే డిసైడ్ చేసుకుంటాం. అది నిజం కాదు ఫస్ట్. సో అందుకే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పింది ఇది. అందువల్ల నేను సినిమా అవార్డులు ఇచ్చే జ్యూరీలో ఉంటే ఖచ్చితంగా జై భీమ్కే జాతీయ అవార్డు ఇస్తాను, అనుమానమే లేదు. సీతక్క అభిప్రాయంతో 100% అంగీకరిస్తాను. అద్భుతమైన సినిమా. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, కానీ జై భీమ్ చూశాను కనుక చెప్తున్నా, ఇట్స్ ఎ గ్రేట్ సినిమా. అంటే అసలు అలాంటి సబ్జెక్ట్ను చివరి వరకు చూడడం సాధారణంగా కష్టం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఫీచర్ ఫిలిమ్స్ లాగా వచ్చినా దే ఆర్ లైక్ ఎ డాక్యుమెంటరీ. మీకు చాలా అకాడమిక్గా ఉంటుంది, కానీ దాన్ని మీకు సినిమా మొత్తం చూడగలిగాం. అసలు ఏమాత్రము కూడా నేను కదలకుండా మెదలకుండా చూడగలిగాను. సో అంటే అర్థం ఏంటి, సినిమాలో ఉన్న సినిమాటిక్ ఎలిమెంట్స్ను కూడా చాలా పవర్ఫుల్గా ఆ సినిమాలో ఉండే ఆ సస్పెన్స్ కావచ్చు, ఆ యాంగ్జైటీ కావచ్చు, వాటిని మెయింటైన్ చేస్తూ సినిమా ఒక అద్భుతమైన అంశం. ప్రజల ఆదివాసీ బిడ్డల హక్కులు, సో అన్యాయంగా కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ను వాళ్ళు క్రిమినల్స్గా సమాజము వ్యవస్థ ఎలా భావిస్తుంది. ఒక యాక్టివిస్ట్ లాయర్, అది రియల్ స్టోరీ. జస్టిస్ చంద్రు అని మద్రాస్ హైకోర్టులో జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆయన జీవితంలో జరిగిన ఒక కేసు ఆధారం ఆయన పుస్తకం కూడా వచ్చింది. ఆయన జడ్జిమెంట్ ఇచ్చిన ప్రధానమైన కేసులు, ఆయన వాదించిన కేసులు కూడా. సో అందువల్ల అది రియల్ లైఫ్ స్టోరీ, అది ఇట్స్ నాట్ ఫిక్షన్ కాదు. సో అందువల్ల డెఫినెట్గా జై భీమ్కి అవార్డు రావాలి, అందులో భిన్న అభిప్రాయం ఏమీ లేదు. అయితే సందేశాత్మక సినిమాలకు వేటికి అవార్డులు రావడం లేదనేది కూడా పూర్తిగా నిజం కాదు. ఇవాళ శ్యామ్ బెనిగల్ చనిపోయాడు నిన్న. చాలా గొప్ప డైరెక్టర్, మామూలు డైరెక్టర్ కాదు. ఆయన మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నవాడు, హైదరాబాదీ బిడ్డ. హైదరాబాదులో తిరుమలగిరి, ఆల్వాల్, కాప్రా ఏరియాలో పెరిగాడు. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనిగల్. ఆయన తీసినటువంటి మంతన్, అంకుర్, మీకు ఇలాంటి సినిమాలు మన తెలుగులో కూడా అనుగ్రహం అని వచ్చింది. సో ఆ అనుగ్రహానికి కూడా చాలా అవార్డులు వచ్చాయి. నాకు అసలు శ్యామ్ బెనిగల్కి వచ్చిన అవార్డులు మామూలు అవార్డులు కాదు. మంతన్ అని
ఇట్స్ అ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం నాకు తెలిసినంతవరకు. గుజరాత్లో ఉన్న మిల్క్ కోఆపరేటివ్స్ను బేస్ చేసుకొని తీసినటువంటి సినిమా. అదే కాకుండా దూరదర్శన్కు డిస్కవరీ ఆఫ్ ఇండియా లాగా సిరీస్ తీశారు, భారతదేశ్ ఏ కోజ్ అనేది పేరుంటుంది దానికి. సో అందువల్ల శ్యామ్ బెనగల్కి అవార్డుల పంట, మామూలుగా అవార్డులు రాలేదు. అందువల్ల ఆయన ప్యారలల్ సినిమా అనే సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ వీళ్ళు ప్యారలల్ సినిమాకు ఆద్యులు. అందువల్ల సందేశాత్మక సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి, రాలేదని కాదు. కానీ డెఫినెట్గా ఇది ఒక డిబేటింగ్ క్వశ్చనే. సినిమా అవార్డులు ఒకటే కాదు, సమాజం కూడా దాన్నే చూస్తున్నారు కదా. ఇప్పుడు జైభీమ్ కన్నా పుష్ప 2కి ఎక్కువ ఆదరించారు కదా. అంటే మన సమాజం కూడా ఇటువైపు పోతుంది అనేది. ఇప్పుడు సినిమా అనేది ఒక కళ, సాహిత్యం అనేది ఒక కళ. అది ఆయా సందర్భాల్లో సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజానికి భిన్నంగా సినిమా ఉండదు, ఓవరాల్గా సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది సినిమా. సో అందువల్ల మీకు సమాజాన్ని సినిమా రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు సమాజం కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మరి ఒక స్మగ్లర్ గ్లోరిఫై చేస్తే సమాజం ఎందుకు అంతగా దాన్ని గౌరవించింది, ఆహ్వానించింది, ఆదరించింది అనేది ఇస్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ టు సొసైటీ. మన సొసైటీ ఎటువైపు పోతుంది అన్నదానికి ఒక ఇండికేషన్. ఇక పోలీస్ వర్సెస్ స్మగ్లర్ అనేది కాదు అక్కడ. ఒక డ్యూటీ సరిగా చేసే పోలీస్ ఆఫీసర్ని అవమానించలే, పోలీస్ యూనిఫామ్ దుర్వినియోగం చేస్తున్న పోలీస్ ఆఫీసర్ పైన అటాక్ అది. అందువల్ల టోటల్గా మనము పోలీస్ వ్యవస్థపై దాడిగా కూడా చెప్పలేము. దారి తప్పిన పోలీస్ అధికారి పైన అటాక్. మీకు రాజకీయ వ్యవస్థ పైన విలన్లుగా సినిమాలు ఎన్ని రాలేదు, రాజకీయ నాయకులను విలన్లుగా చూపినన్ని సినిమాలు ఇంకెవరికి రాలే. రావుగోపాలరావు లాంటి వాళ్ళు మనం ఎన్ని చూడలేదు. కానీ రాజకీయ నాయకులు అందరినీ కాదు, దారి తప్పిన రాజకీయ నాయకులే విలన్గా చూపెట్టారు. సో అయితే సమస్య ఏంటంటే దారి తప్పిన పోలీస్ అధికారికి అసలు దారిలోనే లేని స్మగ్లర్ బుద్ధి ఎప్పుడు ఏంటంటే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల గ్లోరిఫికేషన్ ఆఫ్ స్మగ్లింగ్, గ్లోరిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్ అనేది సినిమా సరైందా అందుకే ఈ చర్చ ఉంది. ఇప్పుడు అదేమి ఇప్పుడు పుష్ప సినిమాపై కూడా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా గొప్పగా మాట్లాడితే ఈ ప్రశ్నలు వచ్చాయి, అదేమన్నా శంకరాభరణం సినిమానా అని. కానీ ఇదే సమాజం శంకరాభరణాన్ని కూడా ఆదరించింది కదా. మరి ఇదే సమాజం మీకు సాగర సంగమాన్ని కూడా ఆదరించింది. అద్భుతమైన సినిమా కదా శంకరాభరణం. సో అందువల్ల దాన్ని కూడా ఆదరించింది కదా. సో అందువల్ల సినిమా సమాజంలో అన్ని షేడ్స్ ఉంటాయి. మనము ఇదొక పెద్ద డిబేట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ వర్సెస్ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. అంటే ప్రజల ప్రయోజనము, ప్రజల ఆసక్తి, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే. వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ నీడ్ నాట్ బి నెసెసర్లీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ప్రజలకు ఆసక్తి కలిగించే ప్రతి ఒక్కటి ప్రజా ప్రయోజనం కాకపోవచ్చు, కానీ ప్రజల ఆసక్తి, ప్రజా ప్రయోజనాన్ని బ్యాలెన్స్ చేయాలి. ప్రజా ప్రయోజనం కలిగిన మెసేజ్ను కూడా ప్రజలకు ఆసక్తి కలిగించేలా ఎలా చూపాలన్నదే కళ. అది టీవీ అయినా సినిమా అయినా, అదొక వార్త రాసిన ప్రజా ప్రయోజనాన్ని కూడా ఆసక్తికరంగా ఎలా చెప్పాలి, అది ఛాలెంజ్. అలా చెప్పినప్పుడు జనం చూస్తారు. నా అనుభవంలోనే చెప్పాను నేను. ఇప్పుడు మధ్యతరగతి కన్జంప్షన్ పడిపోతుంది అనేది ఇటీవల వచ్చిన డేటా ఆధారంగా మీకు నా యూట్యూబ్లో ఉంటుంది, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్ అని. ఈ వీడియోకు మరి చాలా బోరింగ్ వీడియోగా ఉండాలి లెక్క ప్రకారం అయితే, ఎందుకంటే ఎకనామిక్స్, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, జీడిపిలో షేర్ ఎంత, ట్యాక్సెస్ ఎంత, మిడిల్ క్లాస్ ఎంత ఖర్చు పెడుతుంది, అర్బన్ కన్జంప్షన్ ఎంత తగ్గింది. ఇదేమి పుష్ప 2 గురించి కాదు. మరి 80,000 మంది చూశారు నా యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొట్టండి ఉంటుంది, మిడిల్ క్లాస్ కన్జంప్షన్, మిడిల్ క్లాస్ స్పెండింగ్ లెస్, మధ్య తరగతి ఎందుకు తక్కువ ఖర్చు పెడుతుందన్న వీడియో 70,000 to 80,000 చూశారు కదా. ఇదే జనం కదా చూసింది. కేశవానంద భారతి కేసు ఏంటి అన్నట్టు 2 లక్షల మంది చూశారు. బ్యాంకులో విలీనపై 2 లక్షల మంది చూశారు. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ఏమిటంటే 2 లక్షలు చూశారు. అందువల్ల క్రియేటర్లపై కూడా బాధ్యత ఉంటుంది. సినిమా వల్ల వాదన చేస్తారు, సమాజం అవే చూస్తుంది, మేము అవే చూపుతున్నామని. నిజం కాదు, సమాజం అవే చూస్తున్నది పాక్షిక నిజం. అందువల్ల ఒక రచయిత పైన, ఓ దర్శకుని పైన, ఒక పాత్రికేయుని పైన బాధ్యత ఏముంటుంది అంటే సమాజంలో ఉన్న అభిరుచులను, ఆసక్తులకు స్పందించడమే కాదు, సమాజానికి సరైన అభిరుచిని కూడా నేర్పాలి. అందువల్ల ఆ లీడర్ ఎప్పుడు కూడా తాను జనం పోతున్న దారిలో గొర్రదాటుగా పోవడం కాదు, జనాన్ని, సమాజాన్ని సరైన దారిలో కూడా పెట్టాలి. అది ఒక లీడర్ యొక్క లక్షణం. అందువల్ల డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ
ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రకమైన అంశాలు తీసుకొని సినిమాలుగా తీస్తున్నాం, అది సమాజం పైన ప్రభావం. ఇట్స్ ఎ మైండ్ ఇండస్ట్రీ. సినిమా ఈజ్ నాట్ లైక్ ఏ చాక్లెట్. నేను సినిమా ప్రొడ్యూసరు, చాక్లెట్ ప్రొడ్యూసర్ ఒకటి కాదు. నేను నాకే సంబంధం, తినం ఏ తింటే తినిపిస్తున్నాను. చాక్లెట్ ప్రొడ్యూసర్ ఇది మైండ్ మీద ప్రభావం చూపేది కనుక సినిమా ఇండస్ట్రీ పైన సమాజంపై కూడా ఆ బాధ్యత ఉంది. సమాజం పైన బాధ్యత ఏంటి? మంచి చెడుల మధ్య విచక్షణ చూపెట్టగలిగే సామర్థ్యం సమాజానికి రావాలి కదా. అల్టిమేట్లీ ఇది డిమాండ్ అండ్ సప్లై. 500 కోట్లు పెట్టి పుష్ప 2 తీశారు. జనం మేము ఈ స్మగ్లర్ను హీరోగా చూపెడితే మేము చూడమన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం ఎవరు తీస్తారని నాకు చెప్పండి. నెక్స్ట్ టైం ఎవరు పొరపాటు కూడా ఆ సినిమా తీయరు కదా. అందువల్ల ఎవరు కోడి గుడ్డు ముందా, కోడి ముందా, చెట్టు ముందా, విత్తు ముందా అన్న సామెత వస్తుంది మళ్ళీ.